పై నార్సింగి పిఎస్ లో బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. సీఎం పై ఫిర్యాదు చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఫార్ములా ఈ కేసులో సీఎం పేరు చేర్చాలని ఆయన ఫిర్యాదు చేశారు. కేటీఆర్, అరవింద్, బిఎల్ఎన్ రెడ్డి బాధ్యులు కాదు అన్నారు అంటుంది బీఆర్ఎస్. అయితే రేవంత్ వల్లే పెట్టుబడులు వెనక్కిపోయాయని కూడా ఆరోపించారు. నేను రాష్ట్ర ఖజానాకు ఒక పౌరుడిగా, ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా నేను కూడా పన్ను కడుతున్నాను. ఆ డబ్బులు మరి పెట్టుబడులుగా పెట్టబడ్డాయి. ఆ పెట్టుబడులు ఇవాళ రేవంత్ రెడ్డి గారి అనాలోచిత చర్య వల్ల నిర్వీర్యం అయిపోయినాయి, వేస్ట్గా మారిపోయినాయి అనే బాధతోని రేవంత్ రెడ్డి గారి మీద క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ భారత న్యాయ సంహిత 316 ప్రకారం ఆ సెక్షన్ కింద వారి మీద క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కేసు పెట్టాల్సిందిగా ఈరోజు నార్సింగి పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఫార్ములా ఈలో ఏసీబీ కేసు పెట్టిండు రేవంత్ రెడ్డి. అసలు ఎక్కడ దానకిషోర్ అనే ఐఏఎస్ అధికారి, ఇప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్, ఆయన ఇచ్చిన కంప్లైంట్లో ఎక్కడ కూడా కేటీఆర్ గారు జోబులోకి ఒక్క పైస వచ్చినట్టు కూడా నిరూపించలేకపోయారు. ఏసీబీ 8 గంటలు ప్రశ్నించింది, ఈడీ ఒక 8 గంటలు ప్రశ్నించింది, ఎక్కడ కూడా వాళ్ళు ఈయన జోబులోకి ఒక పైస వచ్చినట్టుగా నిరూపించలేకపోయారు. అక్కడే వీళ్ళ డొల్లతనం బయటపడ్డది.